నమస్తే. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండు కీలక నిర్ణయాలు తీసుకుంది. తెలంగాణ ఉద్యమకారులని వాళ్ళ ఎమోషన్ని టచ్ చేసే ఒక రెండు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఒకటి, తెలంగాణ స్టేట్ టీఎస్ అన్న పేరు నుంచి దాన్ని తొలగించి టీజీగా మార్చారు. తెలంగాణ అన్న పేరుగా మార్చారు. ఇక నుంచి రిజిస్ట్రేషన్ అయ్యే ప్రతి బండి పేరు మీద టీఎస్ బదులుగా టీజీ అని రాబోతున్నది. క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది దీని మీద. అండ్ రెండోది, జయ జయ హే తెలంగాణ అందశ్రీ రాసిన ఈ గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటిస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ రెండు కూడా దాదాపు ఒక 10 సంవత్సరాలుగా తెలంగాణ ప్రజలు అడుగుతున్నది. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో కూడా మనం ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన బోర్డున్న ఆంధ్రప్రదేశ్ని తీసేసి టీజీగా ఆనాటి ఉద్యమకారులు పెద్ద ఎత్తున క్యాంపెయిన్ లాగా చేశారు. దాన్ని ఇంకా బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. సో రీసెంట్గా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే ముందు కూడా వాళ్ళు తెలంగాణ అవతరణ దినోత్సవం నాడు ఈ క్యాంపెయిన్ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రెండు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సో ఈ అంశంపై మనం మాట్లాడదాం. ఈ టీఎస్ నుంచి టీజీగా మార్చాలి అన్న డిమాండ్ని తెలంగాణ ఉద్యమంలో ప్రధానంగా ముందుకు తీసుకొచ్చింది ఉద్యమకారులు. అందులో ప్రధాన పాత్ర పోషించిన వారిలో నా ముందు కూర్చున్న పృథ్వీరాజ్ గారు ఉన్నారు. నమస్తే పృథ్వీరాజ్ గారు. నమస్తే. జై తెలంగాణ. సో జై తెలంగాణ. సో మీరు చూస్తున్న క్లిప్పింగ్స్ ఉన్నాయి చూసారా, ఇదంతా కూడా తెలంగాణ ఉద్యమంలో వీళ్ళు ఫైట్ చేసి ఆంధ్రప్రదేశ్ ఏపీ కాదు టీజీగా ఉండాలి అని పెద్ద ఎత్తున పోరాటం చేశారు. కానీ కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత టీఎస్గా తెలంగాణ స్టేట్గా ఆయన పెట్టడం జరిగింది. సో రకరకాలుగా దీని గురించి మాట్లాడుతున్నారు. టీఆర్ఎస్ కాబట్టి టీఎస్ పెట్టిండని, సో కేసీఆర్ ఆలోచనల నుంచి వచ్చిందని ఇట్లా. కానీ మొత్తానికైతే ముందు నుంచి ఉన్న డిమాండ్ అయితే టీజీగా ఉండాలని. సో మనం దీని మీద మాట్లాడదాం. నా ముందు పృథ్వీరాజ్ గారు ఉన్నారు. సో ఎట్లా రెస్పాండ్ అవుతున్నారు, అంటే ఏమనిపిస్తున్నది ఇప్పుడు టీఎస్ని టీజీగా మార్చడం సరైందే అనుకుంటున్నారా? ఆఫ్టర్ 10 years తర్వాత ఆల్రెడీ ప్రజల్లో టీఎస్ అని బలంగా నాటుకుపోయిన తర్వాత ప్రతి ఒక్కరు అదే ఉపయోగిస్తున్న తర్వాత ఇప్పుడు మార్చడం అన్నది సరైందేనా? 100% సరైందే. ఏదన్నా లోపాలు కరెక్షన్స్ ఉంటే జరగాల్సిందే కదా. మేమైతే 2007, 2008 అనుకుంటా, 8 నుంచి ఎమోషనల్గా టీజీ అనే దానికి అటాచ్ అయ్యి ఉన్నాం. మేము బాగా ఆఫీసుల మీద తెలంగాణ రాష్ట్రం అని ప్రకటిస్తున్నాం అనేది పోయి స్టిక్కరింగ్ క్యాంపెయిన్లో టీజీ అనేది కూడా చాలా జనం అప్పుడు వెహికల్స్ మీద ఆపి మరీ పెట్టించుకుంటుండే టీజీ అనేది. సో తెలంగాణ స్టేట్ టీజీ అంటే తెలంగాణ, టీజీ తెలంగాణ, మళ్ళీ తెలంగాణ స్టేట్ సపరేట్. తెలంగాణ ఇట్ సెల్ఫ్ ఇస్ స్టేట్ కదా. సో అట్లా ఇప్పుడు యూపీ స్టేట్, బీహార్ స్టేట్ అనాల్సిన అవసరం లేదు. బీహార్ ఇస్ ఎ స్టేట్, యూపీ ఇస్ ఎ స్టేట్, రాజస్థాన్ ఇస్ ఎ స్టేట్. అట్లనే తెలంగాణ కూడా మళ్ళీ సపరేట్గా. ఏంటంటే అది ఆల్రెడీ ఉద్యమకారుల ద్వారా వచ్చింది కాబట్టి తనదంటూ ఏదో ప్రత్యేకత ఉండాలనే దురుద్దేశంతో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ కావాలని దాన్ని తెలంగాణ స్టేట్ అని పెట్టింది. ఎవరికి, ఏ ఉద్యమకారులకు ఎవరికి కూడా ఇంట్రెస్ట్ లేకుండే చాలా మంది. ఎందుకంటే అప్పటికే ఆ మూవ్మెంట్లో పార్టిసిపేట్ చేసి ఉన్నారు, గ్రౌండ్ నుంచి పార్టిసిపేట్ చేసినాం. మీరు ఎక్కడ చూసినా, ఆటోలకు చూసినా, బైక్లకు చూసినా, ఎక్కడ చూసినా టీజీ అని ఉండేది. మేము కాకతీయ యూనివర్సిటీ, ఇక్కడ ఈవెన్ రంగారెడ్డి ఆఫీసులకు కావచ్చు, ఇవన్నిటికి ఎక్కడ పెట్టినా కానీ స్టిక్కర్తో పాటు టీజీ అని పెట్టేది. తెలంగాణ రాష్ట్రం అని చెప్పి, అంటే స్వరాష్ట్రంగా మేము ప్రకటించుకుంటున్నాం అని చెప్పి మానసికంగా మేము మీతో విడిపోయినాం. ఆంధ్రప్రదేశ్గా లేం మేము, ఆంధ్ర సపరేట్, తెలంగాణ సపరేట్ అని మానసికంగా మేము సపరేట్ అయినామనే మెసేజ్ ఇచ్చేటందుకు ఉద్యమకారులకు అప్పుడు చేసిన. అప్పుడు కేసీఆర్ దీనికి సపోర్ట్ చేయలేదు. సో ఇది డీప్ గా కిందాక పోయింది. సో ఇది ఉద్యమకారుల డిమాండ్ నేను ఎందుకు అమలు చేయాలనే ఉద్దేశంతో నాదంటూ నేనే పెట్టాలి కదా అన్నట్టు ఉండే. సో ఇప్పుడైతే డెఫినెట్ గా మా డిమాండ్ అది ఉండే. యాక్చువల్ గా ఆ మనుషులు అందరికి చాలా మందికి నాటకపోయిందని చేంజ్ చేసిండు. ఇప్పుడు మళ్ళీ ఒరిజినల్ కరెక్షన్ జరుగుతుంది, మంచిది. మేమైతే స్వాగతిస్తున్నాం. ఎవరికైనా అబ్జెక్షన్ ఉంటే మాకు సంబంధం లేదు, కానీ మేమైతే ఉద్యమకారులుగా డెఫినెట్ గా స్వాగతిస్తున్నాం. ఇట్ వాస్ అ బిగ్ క్యాంపెయిన్. ఈవెన్ మేము ఇళ్ల కాడికి పోయి పెద్ద క్యాంపెయిన్ చేసినాం. వరంగల్ డీజిల్ కాలనీ కాడికి వెళ్ళి మొదలు పెడితే మీకు 1000 పేరు టెంపుల్ వరకు ప్రతి దగ్గర ప్రతి షాప్ లో పెట్టుకున్నారు. ఇది పిలుచుకొని మరీ పెట్టుకున్నారు. కొంతమంది ఏంటంటే, అరే తెలంగాణ రాష్ట్రాన్ని మీరు ప్రకటిస్తేనే వస్తుందా అంటే, మానసికంగా మనం అట్లా తయారైతే రేపు ఎట్లా రాష్ట్రం చూస్తాం మనం అని. సో అట్లా తెలంగాణ రాష్ట్రం ప్లస్ వాళ్ళ వెహికల్స్ మీద టీజీ అని. అప్పుడు అన్ని వెహికల్స్ మీద పెట్టుకున్నారా? నేను దాదాపు 2008 నుంచి తెలంగాణ వచ్చే వరకు టీజీ అనే పెట్టినా. నాకు చాలా ఛాలెంజ్ పడ్డాయి, చాలా ఆపేది, పోలీసు వాళ్ళు ఆపేది. ఆపితే నువ్వు ఫైన్ రాసుకో కానీ ఎట్లా అట్లా అప్పుడు మూమెంట్ కూడా అట్లా ఉండే కదా. మేము ఉడినకపోయేది చలో అని చెప్పి నా బండికి ఉండే టీజీ అట్లనే ఉండే కొన్ని ఇయర్స్. తెలంగాణ వచ్చే వరకు అట్లనే ఉండే. ఏపీ లేనే లేదు. ఒకసారి ఎప్పుడన్నా ఎటన్నా అవుట్ ఆఫ్ తెలంగాణ పోతే కొంచెం జర
భయమేది. సో బయట ఆపి అక్కడైనా సీజ్ చేయొచ్చు కదా. తెలంగాణలో అంతా సీజ్ చేసే ధైర్యం పోలీసు వాళ్ళు కూడా చేయలేదు. కొంతమంది నవ్వి కూడా వదిలిపెట్టేది. కొంతమంది పోలీసు వాళ్ళు ఆపినాక తీ అని 2-3 సార్లు అనేది ఎందుకు తీసాం, తీయం మేము రాసుకుంటే రాసుకో, ఫైన్ రాసుకుంటే రాసుకో, ఇట్లా ఉంటుండే. అంటే ఆ మూవ్మెంట్ అట్లా పీక్ స్టేజ్ ఉంది కాబట్టి వాళ్ళకు కూడా ఉండే ఇంటర్నల్ గా వాళ్ళకు కూడా తెలంగాణ రాష్ట్రం కావాలని. మేజర్ కింది లెవెల్ ఉన్న పోలీసులు అంతా కానిస్టేబుల్ అంతా తెలంగాణ వాళ్ళే కనుక చూసి చూడనట్టుగా కూడా ఉండేది. సో మొత్తం తెలంగాణ వచ్చే వరకు టీజీ అనే పెట్టుకొని పోయినాం. సో సైకలాజికల్ గా దాంట్లో అటాచ్ అయి ఉండే. సో టీఎస్ అని ఎప్పుడైతే ఈయన కేసీఆర్ తీసుకొచ్చిండో నిజంగా కూడా బాధపడ్డాం. అరే ఎందుకు అందరు సైకలాజికల్ గా జనం అంతా టీజీ అనే ప్రిపేర్ అయిన తర్వాత ఈయన మళ్ళీ టీఎస్ అని పెట్టుడు అనేది ఉండే. సో ప్రభుత్వం ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఏ స్టేట్ లేదా అట్లా, ఏ స్టేట్ కూడా ఉండొచ్చు. టీఎన్ తమిళనాడు ఎక్కడైనా ఉంటుండొచ్చు. టీజీ అనేది ఉత్తరప్రదేశ్ అనే ఉంది, యూపీఏ కదా, ఉత్తరప్రదేశ్ కదా, యూపీ ఉత్తరప్రదేశ్ అట్లా ఎక్కడైనా స్టేట్ లో ఉన్న ఉండొచ్చు. కానీ ఇట్లా స్టేట్ అండ్ సపరేట్ గా ఈయన ఆల్రెడీ సైకలాజికల్ అటాచ్ అయి ఉన్నది, ఈయన సపరేట్ గా పెట్టుడు అనవసరమైన కదా. తమిళనాడు టీఎన్, యూపీ ఇట్లా అంటే ఇట్లా ఆల్రెడీ ఉన్నదాన్ని ఇంకోటి ఏంటంటే ఆ క్యాంపెయిన్ చాలా విస్తృతంగా కిందాక పోయింది. ఈవెన్ భావజాల వ్యాప్తికి సంబంధించినటువంటిది ఇది కూడా ఒక పెద్ద క్యాంపెయిన్ జరిగింది యాక్చువల్గా. అప్పుడు ఎక్కడ ఏ షాప్లోకి పోయినా కానీ, మీరు మెయిన్గా వరంగల్ అయితే ఎక్కడ పోయినా కానీ మీకు తెలంగాణ రాష్ట్రం అని మెడికల్ షాపులు, మీరు కిరాణా షాపులు, మీరు ఎక్కడ పోయినా కానీ టీజీ తెలంగాణ రాష్ట్రం. ఇప్పుడు ఆల్రెడీ చాలా వెహికల్స్ టీఎస్ పేరుతో ఉన్నాయి కదా, ఇప్పుడు మీ వెహికల్ కూడా టీఎస్ పేరుతోనే ఉన్నాయి. సో ఇప్పుడు టీజీగా అన్ని వెహికల్స్ మార్చాలా, లేకపోతే కొత్తగా వచ్చే వాటికి మారిస్తే సరిపోద్దని మీలాంటి వాళ్ళు చెప్తున్నారు? ఉంటే అన్నిటికి ఉండాలి కదా, అన్నిటికీ చేంజ్ చేసేస్తా, మాకు అవకాశం ఇవ్వాలి కదా. మేము ఇయర్ నుంచే పెట్టేసుకుంటాం టీజీ అని పెట్టుకుంటాం, టీఎస్ తీసి టీజీ పెట్టుకుంటాం. ఎందుకంటే దానికి అటాచ్ అయి ఉన్నాం కాబట్టి. ఇంత ముందు లాగా ఏదో పక్కన షాప్ లోకి వెళ్ళి చేంజ్ చేసుకోవడం కుదరదు కదా. ఇప్పుడు అన్ని ఆర్టీఏ వాళ్ళు బిల్డ్ చేసిన, అవును అప్లై చేస్తాం వస్తుంది కదా. అవును అప్లై చేస్తాం వస్తాయి. అదెంతసేపు అది అవసరం కూడా రాస్తాం, ఏం పోయేది. నాలుగు వచ్చే వరకు మేము రాసుకొని పెట్టుకుంటాం. టీఎస్ తీసేసి టీజీ పెట్టాల్సిందే పెట్టుకుంటాం కూడా. ఎవరికైనా పాపం తెలియకుండా ఎవరికైనా ఆబ్జెక్షన్ ఉంటే తెలియదు, కానీ అది మూవ్మెంట్ లో సీరియస్ ఇన్వాల్వ్ అయిన వాళ్ళకు అటాచ్మెంట్ డెఫినెట్ గా ఉంటుంది. మాకైతే టీజీ అనేది చాలా హ్యాపీ. ప్రభుత్వం నిన్న క్యాబినెట్ తీసుకున్న నిర్ణయం పట్ల మేమైతే చాలా సంతోషంగా ఉన్నాం. సమస్య లేదు దాని విషయంలో. సో రెండోది, ఈ జై జై హే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర అధికారిక గీతంగా ప్రకటించారు. యాక్చువల్గా తెలంగాణ ఉద్యమంలో కూడా ప్రతి స్కూల్లో ఈ పాట, ఈ గీతం వినబడేది. సో ప్రేయర్లో, బయట, అక్కడ ఇక్కడ ప్రతి సందర్భంలో కూడా. సో కానీ కేసీఆర్ ఎందుకో పక్కన పెట్టిండు. సో ఎందుకంటే అందశ్రీ గారు ఆయన దగ్గరికి రాలేదన్న ఈగోనో, లేకపోతే ఆయన ఎందుకు వస్తారు, ఆయన నిఠారుగా నిలబడే మనిషి కదా. సో ఏదేమైనా మొత్తానికైతే ఇప్పుడు 10 years తర్వాత ఆ గీతాన్ని కూడా రాష్ట్ర గీతంగా ప్రకటించారు. సో దీని పట్ల మీలాంటి వాళ్ళు ఏమనుకుంటున్నారు? యాక్చువల్గా ఇప్పటికి ఎప్పుడో జరిగేది ఉండే, తెలంగాణ రాష్ట్రం రాగానే ప్రకటించాల్సిందే. ఎట్లయితే నేను ఈ టీఎస్టీజీది చెప్పినో, ఈ జయ జయ హే తెలంగాణ కూడా కింది దానికి వెళ్ళిపోయింది. ప్రతి మీటింగ్ లో అదే జానపద జనజీవన జావలీలు జాలువార కవిగాయక వైతాళిక కలలా మంజీరాలు జాతిని జాగృత పరిచే గీతాల జనజాతర అనునిత్యం నీ గానం అమ్మ నువ్వే మా ప్రాణం జై తెలంగాణ జై తెలంగాణ. ఇది జస్ట్ స్టాండ్ ఇక్కడ చెప్పంగానే జనం నుంచి జై తెలంగాణ అని ఇట్లా వస్తుందంటే చాలా అద్భుతంగా రాసినలే. సిరి వెలుగులు విరజిమ్మే సింగరేని బంగారం అనువనువున ఖనిజాలే నీ తనువుకు సింగారం. ఇట్లా అంటే ప్రతి ఒక్క చరణంలో తెలంగాణ ఇట్లా ఇమిడిపరిచేటట్టుగా సహజమైన వన సంపద చక్కనైన పువ్వుల పొద సిరులు బండే సారమున్న మాగానీయే కదనీయద జై తెలంగాణ జై తెలంగాణ. సో అట్లా ఈ సాంగ్ చాలా కనెక్ట్ అయిపోయింది జనం లోపల తెలంగాణ గురించి. దీనిలో ఒక అంశం చెప్తాను నేను మీకు. యాక్చువల్గా ఏమైందంటే ఈ సాంగ్ బాలసుబ్రహ్మణ్యం పాడుతా అన్నాడు ఫస్ట్. మన అందశ్రీ గారు రాసిన తర్వాత ఈ సాంగ్ యాక్చువల్ ఒరిజినల్ గా బాలసుబ్రహ్మణ్యం పాడతానన్నాడు. పాడుతున్న తర్వాత ఆయన ఫిక్స్ అయిపోయింది, టైం ఫిక్స్ అయింది. ఇక్కడ నుంచి మా నాగరాజు, అంతర్పుల నాగరాజు వీళ్ళంతా కలిసి చెన్నైకి పోయేది ఉండే. ఒక 2 days లో చెన్నైకి పోయేది ఉండే. ఇక్కడ స్టూడెంట్లు అంతా మొత్తం ఎవ్రీథింగ్ రెడీ అయిపోయి ఉండే. పోయే క్రమంలో ఇక వీళ్ళు బయలుదేరే క్రమంలో మళ్ళీ ఏదో ఫోన్ చేసి అడిగితే నేను బాడా అని చెప్పి, లోపల ఏంటంటే చంద్రబాబు నాయుడు ఇంటర్ఫేర్ అయ్యింది దాంట్లో. ఇంటర్ఫేర్ అయ్యి నువ్వు అట్లా పాడతావు, నువ్వు వాడద్దు అది అని అంటే, అరే ఎందుకు నేను వాడదంటే సైలెంట్ అయిపోయాడు. నేను వాడాను, అరే ఎందుకు వాడావు అని చెప్పి వీళ్ళు ఇక్కడ నుంచి టైట్ చేసి స్టార్ట్ చేశారు. అంటే లాస్ట్కి ఆయన ఏం చెప్పిండంటే, స్వరాష్ట్రమై తెలంగాణ స్వర్ణయుగం కావాలనేది పదం ఉందో లాస్ట్ లో, ఆ స్వరాష్ట్రం అనే పదాన్ని మీరు తీసేస్తే నేను వాడతా అని చెప్పని బాలసుబ్రహ్మణ్యం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వాడితే దానికి ఒక హైప్ వస్తుంది, జనంకు బాగా పోతుంది అనేది ఉండే. సో ఇది కేసీఆర్ కూడా తెలిసింది.
సో వీళ్ళు బాగా టైట్ చేస్తే ఆయన లాస్ట్కి ఏం చెప్పినట్ట స్వరాష్ట్రమై తెలంగాణ అనేది ఒక్కటి తీసేసేయండి, నేను మా ఆంధ్రప్రదేశ్ గా కలిసి ఉండాలని అనుకునే అంటే ఆలోచన ఉన్నటువంటి వాడిని నేను దీనికి వ్యతిరేకము కనుక మీరు స్వరాష్ట్రం అనే పదాన్ని మీరు తీసేసేయండి అని చెప్పని బాలసుబ్రహ్మణ్యం అడిగిండి ఇలా. అడిగితే అరే ఎట్లా మరి ఏం చేద్దామని చెప్పి థీమే అది కదా, సో ఏం చేద్దాం మరి అని చెప్పి చలో రైటర్ దగ్గరికి పోదామని చెప్పి మా అన్న దగ్గరికి పోయిండ్రు. అన్న దగ్గర పోయి కూర్చొని అడిగిండ్రు అందశ్రీ దగ్గర పోతే, నానాయ్ అది నా పాట, ఒక్క పదము కూడా దాంట్లోకి వెళ్ళి తీయొద్దు, ఏది యాడ్ చేయొద్దు, అది నా పాట. బాలసుబ్రహ్మణ్యం ఎవడు అడగకపోతే ఇంకొకటి వాడతాడు, నేను రాసిన దాన్ని మాత్రం ఎక్కడ కూడా ఒక పదం కూడా అటు ఇటు చేయొద్దు, బాలసుబ్రహ్మణ్యం పాడినా పాడకపోయినా నాకు సంబంధం లేదు, నా పాట మాత్రం మార్పు జరగొద్దని అని చాలా మొండిగా చెప్పేసే వరకు అక్కడి నుంచి ఆగి మళ్ళీ దాని తర్వాత ఈ నాగరాజులందరూ కలిసి ఇది రసమై కూడా ఐడియా ఉంటుంది ఇదంతా స్టోరీ అంతా సనయాదిరెడ్డి స్టూడియోలో చేసింది ఇదంతా. సో దాని తర్వాత మళ్ళీ రామకృష్ణ అని చెప్పి ఇంకొక ఆయన కూడా మంచి సింగరే తన వాడిండి యాక్చువల్లీ జయ. సో ఇది ఎప్పుడో జరగాల్సిన ఆ హానర్ ఆ గౌరవము ఎప్పుడో జరగాల్సింది, కాకపోతే అందశ్రీ ఉన్నట్టు మాట్లాడతారు కాబట్టి కన్నా నికార్స్గా కొంచెం ధిక్కార స్వరం వినిపిస్తాడు కాబట్టి తన సాంగ్ ను పెట్టొద్దనే ఒక ఏకైక ఏమంటారు కదా కుట్టిల బుద్ధి కుసంస్కారి కేసీఆర్ రమ్మను అందశ్రీని అంటే ఈయన పోయి అడిగిరట, వాడేవాడు నన్ను రమ్మనడానికి. ఇప్పుడు కవులకు అది ఉంటది, అంటే వాళ్ళ గ్రౌండ్కి వెళ్ళి వస్తారు కాబట్టి వాళ్ళకి అది ఉంటది, దాన్ని మనం అహంకారం అని కాదు కానీ చాలా మంది అట్లా మాట్లాడుతుంటారు, వీళ్ళు వాళ్ళని వెళ్ళి కలవాలి అహంకారం అని అంటారు కానీ వాళ్ళ ముంగట వీళ్ళేంది ఎందుకు బాల రసాల సాల నవపల్లవ కోమల కావ్య కన్యకన్ కూలలకిచ్చి ఎప్పరపు కూడు భుజించుట కంటే సత్కవులు హాలికులైననేమి గగనాంతర కండములకవు నిజదార సుతోదర పోషణార్థం అని చెప్పని పోతన రాస్తాడు. అది ఏంటంటే కవులు ఎట్లా అంటే ఏం చేయకుండా అంటే రాజు దగ్గర పోయి నువ్వు నీ కవిత్వాన్ని తీసుకుపోయి ఆడబెట్టంటే నేను ఇప్పుడే చిగురిస్తున్న నా కవిత్వం తీసుకుపోయి ఆయన పాదాల దగ్గర పెట్టుడు ఎక్కడిది సవాలే లేదు, ఇక్కడ కాకపోతే ఏదో వేరే గగనాంతరం అంటే ఇంకెక్కడో వేరే దగ్గర పోయి అయినా కానీ నా వ్యవసాయం చేసుకున్న భార్య పిల్లలను పోషించుకుంటా కానీ ఇటువంటి వాళ్ళ దగ్గర కాదు, నా కవిత్వం ఇటువంటి వాళ్ళ గురించి కాదని చెప్పని ఏదైతే ఉన్నదో అటువంటి వాళ్ళు పుట్టినటువంటి గడ్డ దానికి వారసత్వం వహిస్తున్నటువంటి మా అందశ్రీ. సో అంత ఈజీగా నువ్వు రాజు పిలువంగానే నేను దాసోహం చేసి నేను పోతా అని పోలే నో అని చెప్పిండు ధిక్కరించి, కాకపోతే అది అన్నాడు కాబట్టి పక్కకు పెట్టిండు. కృష్ణా నది మీద కావచ్చు, గోదావరి నది మీద కావచ్చు, ఇవన్నీ అద్భుతంగా సాంగ్ లో మొత్తం ఉండే అది కూడా సైకలాజికల్ గా బాగా జనం కనెక్ట్ అయి ఉండే. సో అది ఎప్పుడో జరగనుండే, అది ఇప్పటికే ఆల్చం జరిగింది, ఆల్చం అది గత 10 ఏళ్ల కింద ఎప్పటి నుంచో జరిగేది ఉండే. ఏ స్కూల్లో ఎక్కడ పోయినా ఇప్పటికి కూడా ఏంటంటే స్టార్టింగ్ ఇప్పటికి వాడుతూనే ఉంటారు, పాట వాడుతూనే ఉంటారు స్కూళ్ళల్లో. చాలా మంది టీచర్స్ కూడా అది ఎమోషనల్ గా కనెక్ట్ అయి ఉన్నది, అద్భుతంగా కనెక్ట్ అయి ఉన్నది. సో అందుకని ఆ సాంగ్ వచ్చుడు కూడా డెఫినెట్ గా హర్షణీయం. ఈ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కావచ్చు డెఫినెట్ గా ఈ రెండు అంశాలలో టీఎస్ నుంచి టీజీ కావచ్చు, జయ జయ హే తెలంగాణ కావచ్చు, దీంట్లో చాలా మందిని మనసులను జయించుకునేటువంటి అంశంగా నేనైతే వ్యక్తిగతంగా భావిస్తున్నా. తెలంగాణ మూవ్మెంట్ లో సీరియస్ గా తిరిగిన వాళ్ళం కాబట్టి ఇవన్నీ పాడుకున్నాం, ఇవన్నీ చెప్పుకున్నాం కాబట్టి నాకైతే. మూడోది గద్దర్ అవార్డ్స్ ప్రకటించారు, అంటే నంది అవార్డ్స్ ప్లేస్ లో గద్దర్ అవార్డ్స్ అన్నారు. సో దీన్ని మీరు యాక్సెప్ట్ చేస్తున్నారా? 100కి ఎన్ని 100% అయినా 100% యాక్సెప్ట్ చేస్తున్నావు బా. ఈజ్ అన్ ఐకాన్, గద్దర్ ఈజ్ అ లెజెండ్. తన పేరు మీద కాకపోతే ఇంకెవరి పేరు మీద అయినా కానీ అది ఐ డోంట్ థింక్ అంటే అంత సార్థకత ఉండదు. సో తన సాహిత్యం మీరు ఎన్ని రకాలను చూడొచ్చు. కొంతమంది క్రిటిసిజం చేయొచ్చు, ఆయన నన్నలకు. ఇప్పుడు ఒక యాంగిల్ వినిపిస్తుంది ఏంటంటే కొంతమంది దీన్ని వ్యతిరేకించే వాళ్ళు కూడా ఒకరిద్దరు కనిపిస్తా ఉన్నారు. సో గద్దరు ఆయన యొక్క ఐడియాలజీ, ఇప్పుడు అవార్డు తీసుకునే వాళ్ళంతా కూడా కమర్షియల్, సినిమా అంటే ఏముంది ఇప్పుడు అంతా కమర్షియల్ అయిపోయింది. సో అట్లాంటి దానికి గద్దర్ పేరుతో అవార్డులు ఇవ్వడం ఇది సరైనది కాదు అన్న ఒక చర్చ కూడా కొంతమంది తీసుకొస్తారు. ఉండని మన జీవిత చరిత్ర చదివిన మారుతారు కావచ్చు వీళ్ళు, మొత్తం కమర్షియల్ కాకుండా ఏమన్నా సేవాభావం ఏమన్నా వస్తుంది కావచ్చు. అటువంటి వాళ్ళ జీవితాల మీద ఉన్నది, మరి మేము దానికి అర్హులమా కాదనేది కూడా ఉండాలి కదా. ఓకే, కమర్షియల్ ఆస్పెక్ట్ ఉండొచ్చు, కానీ అర్హులమా కాదా అనేది వాళ్ళు కూడా డిసైడ్ చేసుకుని తీసుకున్నాకనన్నా ఏమన్నా వాళ్ళకి ఏమన్నా మెదళ్ళు ఏమన్నా సాఫ్ అయ్యి దాని తర్వాతనైనా మరీ కమర్షియల్ కాకుండా ప్రజల పక్షాన ప్రజల తరఫుకెళ్ళి మనం కూడా కవులుగా, కళాకారులుగా, యాక్టర్లుగా, సింగర్లుగా, డాన్సర్లు కావచ్చు, ఇవన్నీ ఏ కళారూపాలకు అయితే అవార్డ్స్ ఇస్తారో దాని తర్వాత అట్లీస్ట్ ఆ మనిషి వ్యక్తిత్వాన్ని కొంచెమన్నా వీళ్ళ లోపల కనుక దించుకొని కనుక చేసేది ఉంటే డిఫరెంట్ ఉంటుంది. గద్దర్ను మనం ఎన్ని రకాలుగానే చూడొచ్చు. నేను కూడా ది ఓన్లీ పర్సన్, ప్రతి ఒక్కరిని సామాన్య కాడికెళ్ళి మొదలు పెడితే మంచి ఉన్న వాళ్ళ ఇళ్ళ కాడికెళ్ళి అటాచ్ అయి ఉన్నది.
నాకు ఒకసారి బాగా గుర్తు ఏంటంటే చెప్తుండే మన దాసరి నారాయణరావు వైఫ్ ఒకసారి నేను గద్దర్ని కలవాలి, గద్దర్ని చూడాలి, ఎందుకనంటే నీ పాదము మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మ తో బుట్టూరునం తీర్చుకుంటేనే చెల్లెమ్మ అనే పదం రాసిండు కదా, నేను చాలా కనెక్ట్ అయినా, నాకేదో నా తోబుట్టు నాకు రాసిండు అన్నట్టు, అంతకన్నా పెద్దగా ఇంకేం వర్ణించగలుగుతారు చెప్పండి. సో అట్లా ఏంటంటే పేదరికంలో ఉన్నటువంటి వాడు చీపురు గట్ట మీద రాసే, బాత్రూమ్ల మీద రాసే, ప్రతి దాని మీద రాసిండు కదా, అట్లానే ఉన్నత స్థాయిలో కూడా రాసిండు. అంటే ఆయన సాహిత్యంలో జనాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి, అట్రాక్ట్ చేసేటువంటి, ఉట్టిగా తన మీటింగ్ అంటే ఓ తండోపతన కిలోమీటర్లు పోయేది. సరే ఒక నక్సలైట్ల గురించి రాసిండు అట్లెట్లా అని అన్నారు అనుకోరి, చాలా మంది ముఖ్యమంత్రులు నక్సలైట్ల దేశభక్తులు అన్నోళ్ళు కదా, నక్సలైట్ ఎజెండానే మా ఎజెండానే ఎన్టీ రామారావు అన్నోడైనా, కేసీఆర్ కూడా అన్నాడు కదా నక్సలైట్లు ఏమనుకుంటే మేము అవి పెడతామని. సో గద్దర్ అవార్డు విషయంలో ఇంకా అదృష్టం, ఇంకా ఇప్పుడు కొత్తగా ఎవరైనా తీసుకుంటారు తన పేరు మీద తీసుకున్నాడు అంటే మాత్రం అటువంటి మహనీయమైనట్టు ఒక గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి మనిషి పేరు మీద అవార్డు అనేది కూడా అది చాలా మా బూటలం అయితే మేము చాలా కనెక్ట్ అయినాం. నువ్వు ఏ సాహిత్యం ఎట్లనైనా తీసుకోరు, మీరు రాజ్యాన్ని ప్రశ్నించేది కావచ్చు, అసలు అయితే ఈ గవర్నమెంట్ గద్దర్ పేరు మీద అవార్డులు ఇచ్చుడు అనేదే చాలా బోల్డ్ డిసిషన్. ఎందుకంటే బోల్డ్ డిసిషన్ అంత ఈజీ విషయం కాదు కదా, నీకు మల్టిపుల్ ఆస్పెక్ట్స్కి వెళ్ళి మల్టిపుల్ కార్నర్స్కి వెళ్ళి క్రిటిసిజం ఉంటుంది, కొంతమంది ఫేవర్ చేయొచ్చు, కొంతమంది క్రిటిసిజం చేయాలని కూడా వెనుకకు పోతుండొచ్చు. సో గద్దరు అంటే తన లైఫ్ మొత్తం తుపాకులు పట్టించడం కావచ్చు, కానీ ఎక్కడున్నా కానీ ఏ సమస్య ఎక్కడున్నా కానీ గద్దర్ అన్న మాత్రం ఆడ ఉంటుండే కాబట్టి ఆయన పేరు మీద అవార్డు ఇచ్చడం అనేది మాకైతే స్వాగతం. సో రేవంత్ తీసుకుంటున్న నిర్ణయాలు మీరు ఎట్లా చూస్తారు? ఇది కొంత ఎమోషనల్లీ కనెక్ట్ అవుతున్న డెసిషన్స్ ఇవన్నీ కూడా, సో ఈ కంటిన్యూ డెసిషన్స్ మీరు ఎట్లా చూస్తున్నారు? అంటే కొన్ని ఎమోషన్స్ ఉంటాయి, అంటే ఇప్పుడు ఎమోషన్స్ తోటి తప్పు డిసిషన్ తీసుకుంటేనేమో ఒక తీరు ఉంటుంది. సడన్ గా ఇప్పుడు టీజీ అన్నాడు అనుకున్నాం. టీజీ అనేది అంత ముందే ఉన్నది కదా, ఇప్పుడు కొత్తగా రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత తీసుకున్నది కాదు కదా. టీజీ అనేది 2007, 2006 నుంచే ఉన్నది. అది విస్తృతంగా 2008 లో బాగా జనం లోపల తీసుకుపోయినాం. సో కొత్తగా వచ్చుడు కాదు, అది ఆల్రెడీ ఎమోషనల్ కనెక్ట్ అయినది కాబట్టి, ఎమోషనల్ కనెక్ట్ అయినప్పుడు న్యాచురల్ గా ప్రజలు సంతోషపడతారు కదా. ఇప్పుడు జయ జయ తెలంగాణ కూడా చాలా మంది లోపల విస్తృతంగా జయ జయ తెలంగాణ అనేది, తెలంగాణ గీతం కావాలనేది చాలా మందికి ఉండే. ఇవాళ అది చేస్తున్నాడు. ఇట్స్ నాట్ జస్ట్ ఉట్టి ఎమోషనల్ కాదు, అంటే ఆస్పిరేషన్స్ అవే కదా. నేను నా రాష్ట్రం వస్తే నాకేం కావాలనేది ఒక కోరిక జనం లోపల ఉన్నదాన్ని ఈ ప్రభుత్వం వచ్చి దాన్ని నెరవేరుస్తున్నది అన్నప్పుడు కనెక్ట్ అవుతారు, ఎవరైనా కనెక్ట్ అవుతారు. కాదనుకున్నది కదా జయ జయ తెలంగాణ నిన్న మొన్న రాసింది కాదు కదా, అది తను ఎప్పుడో రాసి 2004, 2003 అనుకుంటా అప్పుడు రాసిన పాట ఇది. సో అప్పటి నుంచి జనం కనెక్ట్ అయిపోయింది దానికి. మూవ్మెంట్ లో నీకు ఏ మీటింగ్ లో ఆ పాట లేని మీటింగ్ ఉండకపోవు కదా. సో అందుకని ఏంటంటే అది ఎమోషనల్ కనెక్ట్ అయ్యింది. సేమ్ ఇప్పుడు గద్దర్ అన్న విషయంలో కూడా మీరు ఏ విషయం ఎక్కడ చూసుకున్నా కానీ ప్రతి సమస్యలో గద్దర్ అన్న ఉండే కదా. రైల్వేలు కొట్లాడితే గద్దర్ అన్న ఉండే, లేబర్ కొట్లాడితే గద్దర్ అన్న ఉండే, విద్యార్థులు కొట్లాడిన కాడ గద్దర్ అన్న ఉండే, అంటే ప్రతి దాని ఈవెన్ వరి సేలు అడిగినాయి నీరు దాపే రైతేడాని, పత్తి సేలు అడిగినాయి నెత్తురు జల్లే రైతేడాని, కాడి ఎద్దులు అడిగినాయి తోడుగున్న మనిషేడా అంటే ఆత్మహత్యల మీద కావచ్చు, రైతుల అంశాల మీద కావచ్చు, పురుగన్నమే పెరుగన్నం అయిందా అని, ఇటువంటి అన్ని ప్రతి సెక్షన్కు ప్రతి సెక్టార్కు కనెక్ట్ అయినటువంటి ఆయన సాహిత్యం పేరు మీద అటువంటి గొప్ప మనిషి పేరు మీద అవార్డు ఇచ్చడం అనేది ఇట్స్ సామాన్యమైన విషయం కాదు. డెఫినెట్ గా అది కనెక్ట్ అయ్యే విషయం. సో కనెక్ట్ అవుతారు. దాన్ని ఎట్లా రాజకీయంగా అనుకుంటారా, మీరు ఏ రకంగా అనుకోండి, ప్రజల ఆస్పిరేషన్స్ ప్రజల కోరిక మాత్రం ఈ నిర్ణయాలు ఉన్నాయి. ఆఫ్ కోర్స్ పార్టీలు అల్టిమేట్ గా వాళ్ళ ప్రయోజనాల కోసం వాళ్ళు ఆలోచిస్తారు, అదంతా సెకండరీ. మా బోటలోకి అది కాదు కదా, మాకైతే ఇదైతే ఇంప్లిమెంట్ అవుతుంది కదా, ఇదైతే కావాల్సిందే కదా. సో అందుకనే అది పార్టీలు ఏమని ఆలోచించండి, ఏమన్నా కానీ ఇది మంచి ఆలోచన కాదనేది మూడింటికి కూడా దానికి ఒక బేస్ ఉన్నది, వెనకాల ఒక బేస్ ఉన్నది. కాబట్టి డెఫినెట్ గా రాజుగో రాజ్యమేలటోడు జావా, రాజుగో ఈ రాజ్యమేలటోడు గూలా అని కూడా రాసిండు కదా. రాజ్యం మీద రాసిండు, రాజ్యం మీద ఎన్కౌంటర్ల మీద రాసిండు, ప్రతి దాని మీద రాసి మరి అన్ని యాక్సెప్ట్ చేసి కూడా పెట్టిందంటే సైకలాజికల్ కేసు కనెక్ట్ అయ్యేందుకు కావచ్చు. ఈవెన్ వాళ్ళు వాడేటందుకైనా కానీ ప్రజలకు మాత్రం అది సంతోషకరంగానే ఉంటుంది. గదర్ కాదని ఎవరన్నా ఉంటారా? వెరీ మైన్యూట్ పర్సెంటేజ్ ఆఫ్ పోలీసుల మీద కూడా రాసే, నాసా కింద మీసా కింద నిన్ను జైల్లో పెట్టినారు, నీకు నాకు తేడా లేదయో పోలీస్ అన్న, పోరు తప్ప దారి లేదయో అని వాళ్ళని కూడా కనెక్ట్ అయింది కదా. సో దెర్ ఇస్ నో సెగ్మెంట్, నో సెక్షన్ గదర్ దేన్ని అడ్రస్ చేయనేది అటువంటిది ఏది లేదు. సో డెఫినెట్ గా అది చేసుడు అనేది మా బుట్టలకు అయితే ఉన్నది, సంతోషంగా ఉన్నది, పక్క అది జరగాల్సిందే, మంచి జరుగుతుంది. సో ఇంతకీ అడగాలి కదా మన మీటింగ్ లో గద్దర్ జయంతి ఉత్సవాల రోజున రేవంత్ రెడ్డి నా మిత్రుడు పృథ్వీరాజ్ అన్నారు. సో అది పెద్ద వైరల్ అయిపోయింది. సో ఎక్కడ మిత్రుడు, ఏం కథ అంటే మీరు ఇద్దరు ఎందుకులే డీటెయిల్స్ కానీ తననే చెప్పింది కదా. సింపుల్ లైన్ అంటే మీరు కలిసి మేము అంటే మా చాలా మంచి అంటే జ్ఞాపకం ఉండేటువంటి అంశాలు, ఆయన కూడా బాగా బాధలు ఎరిగిన వాడు. సో మేమంతా బాధలలో ఉన్నప్పుడు కలిసి ఉన్నోళ్ళం.
అంటే ఒకటే కుటుంబం లెక్క అట్లా అనుకున్నారు, క్లోజ్ అటాచ్మెంట్ ఉండేది. ఏ ఇయర్ లో ఇదంతా? 90s లోనా? 90s లో రేవంత్ కూడా బాగానే హార్డ్ వర్క్. అంటే ఆయన ఇప్పుడు బ్యాచులర్ ఉండేనా? బ్యాచులరే కదా, అన్నది వాళ్ళందరూ బ్యాచులర్ ఉండే, అందరు బ్యాచులర్ ఉండే. నారాయణగూడలో ఇల్లు ఉండే, సో అక్కడికి బాగా యువర్ కనెక్టెడ్ బాగా. నేను ఇది డీప్ గా పోకు, నేను చెప్తా కానీ జ్ఞాపకాలు ఉన్నాయి, మంచి చెడులు పంచుకున్నాయి ఉన్నాయి. ఉన్నాయి. సరే తననే చెప్పిండు కదా ఇక. సో మీరేమన్నా ప్రభుత్వంలో భాగస్వాములు కావాలన్న ఆలోచన మీకు ఏమైనా ఉన్నదా? నాకైతే ఇప్పటివరకు అయితే ఏం లేదా. సో చూస్తున్నా నేను కూడా అసలు ఏమేం చేస్తున్నారు, ఏంటిది, ఏం సంగతి అని. కొన్ని అయితే ఫేవరబుల్ గా కొన్ని కనబడుతున్నాయి, కొన్ని క్రిటిసిజం కొన్ని అక్కడిక్కడ కూడా ఉన్నాయి. మేబీ చూద్దాం. అంటే ఇప్పుడు ఒకటేసారి ధన్మని మీద పడే దానికన్నా మనం కూడా, నాకు కూడా ఏంటంటే కొంతకాలం అట్లీస్ట్ వీ హావ్ టు అబ్జర్వ్. అట్లీస్ట్ బాటలన్నా ఇప్పుడు మీరు ఇంతకుముందు ఎమోషనల్ గానే అయితే మేము కనెక్ట్ అవుతున్నాం. ప్రాక్టికల్ గా కూడా కొన్ని ఇష్యూస్, ఇప్పుడు రేపు రిక్రూట్మెంట్ జరగాలి కదా, ఇప్పుడు ఆ రిక్రూట్మెంట్ అంశాలు కావచ్చు, ఇటువంటి అన్ని కూడా రేపు స్కామ్ సంబంధించినటువంటి ఎంక్వైరీస్ కావచ్చు. అదే వేదిక మీద అన్నది అంతే కదా. ఇప్పుడు కుల్లం కుల్లా బై సౌబాద్కి లోపల పడేయాల్సిందే అని. అరే అవును కదా, మరి అదే ఇప్పుడు అవన్నీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కదా. అవన్నీ రేపు ఎంక్వైరీలు చేయాలి, మరి ఇవన్నీ అందరు అన్నోళ్ళే కదా. కేంద్ర ప్రభుత్వం అన్నది కదా, కాళేశ్వరం ఏటీఎం అన్నది. ఇప్పుడు ఈ వీళ్ళు కూడా అట్లనే మాట్లాడారు కదా, కాంగ్రెస్ కూడా అట్లనే మాట్లాడారు కదా. సో రేపు ఇవన్నీ అమలు జరగాలి కదా. రేపు ఇవన్నీ నిజంగా కూడా వాటి మీద ప్రాపర్ ఎంక్వైరీస్ జరగాలి. వాళ్ళ మీద కేసులు పెట్టాల్సిన అవసరం లేదు. లేకపోతే దొంగలు తప్పించకపోయిన తర్వాత ఇంకేముంటుంది చెప్పు, ఇంకేముంటుంది. తర్వాత ఏమైతే అంటే వీళ్ళు యాక్షన్ తీసుకోకపోతే అయ్యో కేసీఆర్ అయింది దీనిలే కావచ్చు, వీళ్ళు ఉట్టిగానే మాట్లాడుతున్నారు. ఇప్పుడు మన బోటోలో కూడా రేపు ఆ ప్రమాదం ఉంటుండే. మేడిగడ్డ ఏడుకాడికి పర్రెలు వాసి ఏడుకాడికి అనిపించకపోతే రఘు పృథ్వీరాజు పొద్దులేసి ఏం పని లేదు, మనకి గొడ్డు పంచేది కూడా పంచేది కేసీఆర్ అంటంతో. ప్రజలకు వ్యతిరేకమైన విధానాలు ఉన్నాయి కాబట్టి మనం మాట్లాడుతున్నాం. అవి వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మన ప్రవళిక ఆత్మహత్య దాన్ని కూడా పెద్ద చేసి డ్రామా చేశారు. సావుల మీద కూడా పేలాల ఎరుకునే కథ కాడికి వాళ్ళంత అహంకారం పోయింది కాబట్టి జనం తిరగబడి ఓట్లు వేసారు కేసీఆర్ వ్యతిరేకమైన ఓట్లు. అంటే ఇంత పైశాచికంగా నడుపుడైంది ప్రభుత్వాలు, ఇదేం పాలన ఏమన్నా అని చాలా మంది ఎందుకంటే రిలీఫ్ అయిపోయింది, రిలాక్స్. రేవంత్ నిన్న ప్రెస్ మీట్ విన్నారా? చాలా అగ్రెసివ్ గా మాట్లాడారు, కొన్ని బూతులు కూడా వాడిరు ఆయన. సో ఆ లాంగ్వేజ్ ఇక మనం యాక్చువల్ గా నీవు నేర్పిన విద్య నీరదాక్ష అన్నట్టు దాన్ని ఎట్లా అంటే రేవంత్ మీరు సపోర్ట్ చేస్తున్నారా? యాక్చువల్ గా అయితే నేను లాంగ్వేజ్ కంట్రోల్ చేయాలి. ముఖ్యమంత్రి అక్కడ కుర్చీ అంత పెద్ద వ్యతిరేకత రావట్లేదు, రీజన్ ఏంటో మరి? అంటే కేసీఆర్ మీద అంత వ్యతిరేకత ఉంది. కేసీఆర్ ఇంకా రెండు తిడతావా అన్నట్టు ఉన్నది జనంకు కూడా. చీని ఏమో పిడబోయింది అన్నట్టు ఉన్నది జనానికి. ఉండే వరకు అది ఏం చెప్పినా కానీ నడిచిపోతున్నది. అంటే అదే వర్డ్ కిషన్ రెడ్డి మీద ఉపయోగించింది మరి కేంద్ర మంత్రి. కేసీఆర్ నైజమే, ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా ఇవన్నీ మాట్లాడింది కదా. అన్ని మనం కూడా కొన్ని పదాలు నేను కూడా నా భాష కాదు కేసీఆర్ భాష అనుకుంటా అన్నా, నేను కూడా అన్నా. కానీ అంత బూతులు మాట్లాడకపోవచ్చు కేసీఆర్ అన్నటువంటిది కాకపోవచ్చు, కానీ అటువంటి పదజాలం అయితే వాడాల్సి వచ్చింది, కంపల్షన్ లో వాడాల్సి వచ్చింది. అని ఎట్లా పడితే అట్లా నోటికి ఏదో వస్తే అది మాట్లాడింది కదా. ఏదో ఊళ్ళలా తాళ్ళకాడ కూర్చొని కళ్ళు తాగుకుంటా నాలుగే తిరగకుండా బూతులు మాట్లాడతారు కదా. సేమ్ అట్లే కేసీఆర్ ఇంత పెగ్గు పోసుకొని వచ్చి ప్రెస్ మీట్ లో కూర్చొని ఇట్లా బూతులు మాట్లాడేది కదా. సో ఆయనకు అటువంటి భాషనే అర్థమవుతుంది కావచ్చు అని, వేరే అయితే ఆయన కుట్టి ఇట్లా ఏదో ఇట్లా బౌన్సర్లు అయిపోతుండొచ్చు కావచ్చు. కానీ అటువంటి భాష మాట్లాడితేనే ఇప్పుడు అదే కిషన్ రెడ్డి మీద మాట్లాడదు కదా. ఆయన ఒక పొజిషన్ మీద ఉన్నాడు, నువ్వు క్యాబినెట్ సెంట్రల్ క్యాబినెట్ మినిస్టర్ ఈజ్ ఈక్వల్ టు స్టేట్ చీఫ్ మినిస్టర్. నువ్వు అట్లా అడగోలుగా భాష నీకేదైనా ఉంటే చెప్పు, నువ్వు ఎట్లా చెప్తావు? గంతకు సంస్కారం లేకుంటుంటే ఎట్లా? ఇక తెలంగాణలో అంటే వీళ్ళకి భాష రాదంటే ఆ సినిమాలు వెనకట గుండగాళ్ళకు పెట్టిన భాషనే ఇప్పుడు ఈయన అడ్డమైన భాష మాట్లాడు. అది కాదు తెలంగాణలో చాలా స్వచ్ఛమైన భాష. నువ్వు క్రిటిసిజం కూడా సర్కాస్టిక్ గా హ్యూమరస్ క్రిటిసిజం కూడా చేయొచ్చు కదా. అట్లా కాకుండా ఈ బూతులేంది, అడ్డమైన బూతులేంది. అసలు ఈ భాష కూడా ఇప్పుడు నార్మల్గా ఏంటంటే మొన్నటిదాకా కేసీఆర్ మాట్లాడుతుంటే పిల్లగాలని కొంతమందిని మీరు ఆడుకోపోర్రా భయని పంపిస్తుండే ఇళ్ళ. ఇక బూతులు వాసే ఇంటికి ఈ పోరగాలు కూడా మాట్లాడతారని చెప్పి చిన్నపిల్లలు బడి పోయే పిల్లలు ఉంటే రూమ్లోకి వెళ్ళి బయటికి పంపిస్తాయి, మీరు బయటికి పోని రాని ఇన్ని దగ్గర ఉపన్యాసం ఉంటే. సో అది జరగద్దు, కొంచెం కంట్రోల్ కావాల్సిన అవసరం ఉంది. అట్లీస్ట్ అది భాష కాదు, అసలు భాష ఏంటి, అసలు తెలంగాణ మాండలికాలు ఏంటి, ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క యాస ఉండొచ్చు, కానీ ఆ మాండలికాలలో మంచి పదాలతో అద్భుతంగా ప్రజెంట్ చేసేటువంటి అవకాశం అయితే ఉన్నది. చేస్తే బాగుంటుంది. అది దట్ విల్ బి రైట్ అప్రోచ్. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ పృథ్వీ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది పృథ్వీరాజ్తో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.